మనతో పాటు పారిజాతంగా ఉన్నారు బడంగపేట మేయర్ గారు. అంటే చెప్పండి, ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రజల దగ్గరికి వెళ్తే ఏం చెప్తా ఉన్నారు? మంచి స్పందన ఉందండి ప్రజల దగ్గర. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పైగా నవీన్ అన్నకి మంచి పేరు ఉంది. ఒక యువకుడు, సాఫ్ట్ నేచరు, ఇంకొకటి ఎంతోమంది పేదలకి, బడుగు బలహీన వర్గాలకి తనకు తోచినంత సహాయం చేసే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి ఈరోజు నవీన్ అన్న పేరు చెప్పగానే, మన కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే కాంగ్రెస్ హయాంలో చేసినటువంటి పనే ఉంది. ఇప్పటివరకు ఏ నాయకులు కూడా ఇక్కడికి రాలేరు, అడగలేరు. మీరు మాత్రం వచ్చారు కాబట్టి నవీన్ అన్నకి సపోర్ట్ చేస్తాం కంపల్సరీ. మాకు ఈరోజు నవీన్ అన్న, ఒకప్పుడు పీజేఆర్ గారు, వీళ్ళందరి పేరు చెప్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ చూపిస్తున్నారు పబ్లిక్. కేటీఆర్ పదే పదే చెప్తా ఉన్నాడు, మీకు రౌడీ కావాలా, ప్రజా నాయకుడు కావాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రౌడీకి మీరు ఎలా ఓటేస్తారని చెప్పి ప్రజలందరూ భయపడతా ఉన్నారు. అందరూ కారు పైపే ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఇట్లాంటి ఏమంటారు? ఇప్పుడు ఏమవుతుందంటే గురిగింజ గుర్తెరగదు అన్నట్టు, అదంతా మన గురించి మనం చెప్పుకోవడము ఒక ఎత్తు అయితే, అవతల గురించి ఎప్పుడు అనడము వాళ్ళకి అలవాటే. అది పరిపాటే కదా. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కాదు, ఈరోజు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి అవతల వ్యక్తి మీద అభాండం వేస్తే నడిచిపోతుంది, ఇది ఈరోజు పూట గడపచ్చు అనే మాటలు అవసరం లేదు. ఎందుకంటే రౌడీజం చేయంగా నువ్వు చూసినావా? ఇప్పుడు లిక్కర్ కేసులా కవితకనే జైలుకి పోయి వచ్చింది. సాక్షాత్తు జైలుకి పోయి వచ్చి డైరెక్ట్ పార్టీ పెడతా అది ఇదని పబ్లిక్లో తిరుగుతుంది. అట్లాంటిది ఫస్ట్ నువ్వు మీ ఇంట్లో చూసుకోవాలి, మీ ఇంట్లో పరిస్థితులు చూసుకోవాలి, మీ ఇంట్లో కేసులు ఏమైనా చూసుకోవాలి. అవి కేసులు మాఫీ అవుతాయా, లేకపోతే మళ్ళీ పునరావృతం అవుతాయా, లేకపోతే బీజేపీ తోటి కుమ్మక్కయి అవన్నీ కూడా కొట్టేపించుకుంటారా? మీరు సమాధానం చెప్పుకున్న తర్వాత ముందు నవీన్ అన్న గురించి మాట్లాడండి. కేసీఆర్ కూడా రాబోతా ఉన్నాడు ప్రచారానికి అని చెప్పేసి కూడా, కేసీఆర్ రాబోతా ఉన్నాడు ప్రచారానికి అని చెప్పి కూడా వార్తలు వస్తాను. కానీ కేసీఆర్ వస్తే అంచనాలు ఏమన్నా మార్పు అయ్యే ఛాన్స్ ఉండదంటారా? కేసీఆర్ రాని, ఎవరైనా రాని, నవీన్ అన్నకుండే ఇమేజ్ నవీన్ అన్నకు ఉంటుంది. వాళ్ళ నాయన చేసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళ నాయన కేసీఆర్ ఇప్పుడు ఇడికి వస్తాడు. ఒకప్పుడు శ్రీశైలం అన్న ఇంటికి కూడా పోయిండు కదా. నవీన్ అన్న వాళ్ళ ఇంటికి పోలేదా కేసీఆర్? మరి శ్రీశైలం అన్న పరిచయం చేసింది కేసీఆర్ని ఇక్కడ శ్రీశైలం అన్ననే కదా. మరి ఇప్పుడు నవీన్ ఈ ప్రాంతానికి వస్తా అంటే వచ్చే ధైర్యం ఉంటే వస్తారేమో. ఎవరి పని వాళ్ళది, ఎవరి పరిస్థితులు వాళ్ళే. కానీ ఒకప్పుడు కూడా ఇదే ఏరియాకి, ఇదే జూబ్లీహిల్స్ గడ్డకి శ్రీశైలం అన్న కోసం వచ్చినటువంటి కేసీఆర్ ఈరోజు వచ్చి ఏం చెప్తాడు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రావాలే, వస్తేనే తెలుస్తుంది ఏంటంటే శ్రీశైలం అన్న పవర్ ఏందనేది తెలుస్తుంది. శ్రీశైలం అన్న ఒకప్పుడు ఒక సీఎం అయ్యే వ్యక్తికే సహాయం చేసిండు అంటే ఈరోజు తన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పైగా కేసీఆర్ వచ్చి శ్రీశైలం అన్న గురించి, నవీన్ అన్న గురించి తెలుసుకొని పోతాడేమో. మరి కేంద్ర మినిస్టర్, బీజేపీలో కేంద్ర మినిస్టర్ కూడా ప్రచారం చేస్తున్నారు, ప్రతి గల్లీ కూడా తిరుగుతూ ఉన్నారు. మరి ఆ బీజేపీని ఇలా ఎదుర్కోబోతుంది కాంగ్రెస్ అన్న? ఇప్పుడు మన అందరం చూస్తున్నాం ప్రచారం. ఏం ప్రచారం జరుగుతుంది? మీద మైకుల బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్కి సపోర్ట్ చేయొద్దు, బీజేపీకే సపోర్ట్ చేయాలని అంటారు. ఇక చిన్న మైకు తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయొద్దు, టీఆర్ఎస్కే వేయాలంటారు. కానీ మీద కనిపించేది ఒకటి, లోపల చేసేది ఒకటి. లోపాయకార ఒప్పందం ఎప్పుడు బయటపడ్డది? కవిత గారు జైలు నుంచి వచ్చినప్పటి నుంచి బయటపడ్డది. కవిత గారికి శిక్ష వేయదలుచుకుంటే, ఒకవేళ లిక్కర్ కేసు కరెక్టే అయ్యి ఆమెకు శిక్ష వేయదలుచుకుంటే వేయొచ్చు. కానీ బీజేపీ తోటి కుమ్మక్క అయ్యే కదా ఈరోజు రిలీజ్ చేయించుకున్నారు. ఇవంతా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రేపు చిన్న దొంగతనం చేసిన అసొంటి తీసుకుపోయి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నారు. మరి వీళ్ళకెందుకు పడలేదు? ఈ లోపాయకారం ఒప్పందం ఉంది కదా, మీద మాట్లాడతారు గుర్తెరగక. కానీ ప్రజలందరూ అన్ని గమనిస్తూ ఉంటారనా? ఒకప్పుడు లాంటి జనాలు కాదు. ఈరోజు ప్రజల మద్దతు కావాలి మనకు. మీ మాటల తూటాలు గోటలు దాటుతాయేమో కానీ ప్రజల వాక్కులు కావాలి, ప్రజల ఆశీర్వాదం కావాలి. ప్రజలు ఏమి ఇస్తారు, ప్రజలు ఎలా ఓటింగ్లో పాల్గొంటారు అనేది మనకి ఇంపార్టెంటు. ఈరోజు ప్రజల మద్దతు ఖచ్చితంగా నవీన్ అన్నకు ఉంది. రేవంత్ రెడ్డి అన్న ఆశీస్సులు ఖచ్చితంగా నవీన్ అన్నకు ఉన్నాయి.